ప్రకాశం జిల్లా తర్లుపాడులో గల కోదండరామాలయంలో మండల ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఆలయంలో హోమగుండం ఏర్పాటు, అగ్ని ప్రవేశం, శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి ఆర్యవైశ్య మహిళలు సారాన్ని సమర్పించారు. అమ్మవారికి అభిషేకాలు, అర్చనలు, వాసవి హవనం, సామూహిక వాసవి చరిత్ర పారాయణం, సామూహిక కుంకుమార్చనలు నిర్వహించారు. లలిత పారాయణం, కుంకుమ పూజలు మరియు పూల పండ్లు సమర్పించారు. ఈ సందర్భంగా మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు జబ్బాజీ విజయభాస్కరరావు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా శ్రీ వాసవి మాత ఆత్మార్పణ దినోత్సవం ఘనంగా జరుగుతుందని, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కు, రాష్ట్ర ప్రభుత్వానికి మా తర్లుపాడు మండల ఆర్యవైశ్య సంఘం తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం సెక్రటరీ కసెట్టి రవికుమార్, వరల్డ్ ఆర్యవైశ్య సంఘం ఆంధ్రప్రదేశ్ సెక్రటరీ పోలేపల్లి జనార్దన్, సుబ్రహ్మణ్యం, సువర్ణ, శ్రావణి, భక్తులు తదితరులు పాల్గొన్నారు. జై వాసవి, జై వాసవి, జై వాసవి. తర్లుపాడు గ్రామంలో, తర్లుపాడు మండల కేంద్రంలో, తర్లుపాడు మండల ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో, మహిళా ఆర్యవైశ్య సంఘ ఆధ్వర్యంలో ఈ రోజున శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని చాలా వైభవంగా, బ్రహ్మాండంగా, వైభవపేతంగా జరుపుకున్నాం. ఇది ఒక రకంగా మనకు బాధాకరమైన విషయమే అయినా కూడా మన అమ్మవారు ఆమె పతివ్రతాతనాన్ని ఆమె మనకు సూచించింది. విష్ణువర్ధన మహారాజు అనేవాడు మహారాజు ఆమెను మోహించి పెళ్ళాడమని చెప్పి దౌర్జన్యం చేసినా కూడా ఆమె దానికి అడ్డుకొని ఆత్మార్పణ చేసుకొని మనం 102 గోత్రీకులందరూ కూడా ఆత్మగుండ ప్రవేశం చేయడం జరిగింది. ఆ తరువాత ఆమె అందరికీ పునర్జన్మనిచ్చి శచీదేవి, పార్వతీదేవి సాక్షాత్తు పరమేశ్వరుడి అర్ధాంగి ఆమె, ఎవరో కాదు. ఇందువలన మనమందరము కూడా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వర అమ్మవారి సిద్ధాంతాలను పాటిస్తూ కులాంతర వివాహాలని ప్రోత్సహించకుండా మన కులంలోనే మనము పెళ్లి చేసుకొని మనము ఆనందంగా జీవించాలని, మన పతివ్రతాతనాన్ని నిరూపించుకోవాలని ఆమె సూచించింది మనకు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు, శాసనసభ్యులు, మంత్రులు అందరూ కలిసి ఈ ఆత్మార్పణ దినోత్సవాన్ని అధికారిక కార్యక్రమంగా, గవర్నమెంట్ కార్యక్రమంగా వారు ప్రకటించారు. ఈ రోజున పెనుగొండలో పట్టు వస్త్రాలు కూడా ముఖ్యమంత్రి గారు సమర్పిస్తున్నారు. మనము ఈ సందర్భంగా నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి, శాసనసభ్యులకు, మంత్రులకు, ప్రభుత్వానికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై వాసవి, జై జై వాసవి, జై వాసవి.